అరే భలే ఉంది అని ఆనందపడతాం, ఏడుస్తాం. కానీ లోకం ఎలాంటిదంటే, మన పరిస్థితులు ఎలాంటివంటే, అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ ఎలాంటివంటే విన్న వాక్యంలోంచి మన మైండ్ని చాలా తొందరగా డైవర్ట్ చేసేసి, ట్విస్ట్ చేసేసి మరలా మనకున్న పరిస్థితుల్లో మనం నిమగ్నం అయిపోతూ ఉంటాం. వాక్యం వినేటప్పుడు మనం కార్చిన కన్నీళ్ళు కానీ, మనం తీసుకున్న తీర్మానాలు కానీ ఇవన్నీ పెద్దగా ప్రభావితంగా మనలో లేకపోవడం గమనిస్తూ ఉన్నాం. అందుకని మీ అందరికీ కూడా నేను చెప్పే ఒక మంచి సలహా ఏంటంటే, నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఒక మంచి సలహా ఏంటంటే, ఏదైనా ఒక సందేశం, దాన్ని వదిలేసేయండి, కావాలంటే ఆడియో పెడతాను నేను. ఏదైనా ఒక మంచి సందేశం నీ హృదయాన్ని తాకింది అనుకున్నప్పుడు రిపీటెడ్గా ఆ మెసేజ్ని వినండి. హల్లెలూయా. ఎంత అంటే ఆయన ప్లేస్లో, అనగా మెసేజ్ చెప్పిన ప్లేస్లో మిమ్మల్ని కూర్చోబెడితే యాసిడ్గా ఆయన చెప్పినట్టు మీరు మొత్తం చెప్పేసి అంతగా వినేయండి. అలా వినడం వల్ల మీకు జ్ఞాపకానికి ఉండడం మాత్రమే కాదండి, దేవుని వాక్యంలో సృజనాత్మకమైన శక్తి ఉంది. అదంట ప్రాణాత్మ దేహములను, మూలుగులను, చూడండి, ప్రాణాత్మ అనగా అంతరంగంగా పనిచేస్తుంది, అంటే స్పిరిచువల్గా పనిచేస్తుంది. దేహమును మూలుగులను అనగా ఫిజికల్గా పనిచేస్తుంది. హృదయం యొక్క తలంపులను అనగా మెంటల్గా పనిచేస్తుంది. స్పిరిచువల్గాను, మెంటల్గాను, ఫిజికల్గా గాను అనగా దేహంలోని పనిచేస్తుంది, మనసులోని పనిచేస్తుంది, ఆత్మలోని పనిచేస్తుంది. దేంట్లోకైనా వెళ్ళగలరు. మీరు టాబ్లెట్ వేశారు, దేంట్లోకి వెళ్ళగలరు? మా అయితే నరంలోనికి వెళ్ళి ఎక్కడ పెయిన్ ఉందో, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ వర్క్ చేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యము ఆత్మలోకి వెళ్ళగలదు, తలంపులోకి వెళ్ళగలదు. హల్లెలూయా. దేహంలోనికి వెళ్ళగలదు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. అక్కడితో ఆగిపోలేదు, వారు పడిన గుంటల నుండి వారిని పైకి. సో మరలా వినడం వల్ల నువ్వెంత ఎడిఫికేషన్ అవుతావంటే, నీ బాడీ, నీ సోల్, నీ స్పిరిట్ ఎంత ఎడిఫై అవుతుందో, ఎంత హెల్దీ అవుతుందో. అందుకని మీరు పని చేసుకోకుండా అత్మానాల టీవీ దగ్గర కూర్చోండి కూడా నేను చెప్పట్లే, అది రన్ అవుతూ ఉంటుంది. ఆ వాక్యం వింటూనే మీ పనులు మీరు చేసుకోగలిగితే, ఏ సందేశం నేను చెప్పిందనే కాదు, ఏ దైవజనులు చెప్పిన సందేశం అయినా మీ కంట్లో కన్నీళ్ళు తెప్పించి మీరు ఆయన సందులో మోకరించేలా చేసి, నీ హృదయంలో ఉన్న నీ వ్యక్తిగత జీవితాన్ని అది గెలికేసింది, కదిపేసింది అని మీకు అనిపించినప్పుడు, అలాంటి వర్తమానాన్ని వాచ్ లెటర్లో పెట్టుకోండి, సేవ్లో పెట్టుకోండి, లేదా పేరు రాసుకోండి. ఆ వర్తమానాలు మరలా వినండి. లాస్ట్ వీక్ వర్తమానాన్ని నేను కనీసం 3 సార్లు విన్నాను. రాత్రి కూడా వింటూనే నిద్రపోయాను. హల్లెలూయా. నేను ఈవినింగ్ అనుకుంటే పాస్టర్ గారితో అంటున్నాను, వినే కొద్ది నాకు కొత్తగా అనిపిస్తుంది. అసలు నేను ధ్యానించిన దానికి, నేను మీతో పంచుకున్న దానికి సంబంధం లేదు, అంత లోతుగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆమేన్. సో అది చాలా స్పిరిచువల్గా, చాలా లోతుగా అయిన ఉపదేశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈరోజు కొన్ని ప్రాక్టికల్గా అనిపిస్తుంది, అంత లోతుగా అనిపించకపోయినా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కల్దీల దేశంలో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముని నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మని దేవుడు చెప్తే, అబ్రహాము వెనకాతలు ఎవరు తీసుకొచ్చుకున్నాడు? మాట్లాడారు బ్రదర్స్, ఎవరు మాట్లాడరా? లోతుని తీసుకొచ్చాడు. లోతు ఒకడే రాలే, లోతు ఫ్యామిలీ మొత్తాన్ని తెచ్చుకున్నాడు. మీరు బైబిల్లో గమనిస్తే 13 సంవత్సరాలు దాదాపు మరలా అబ్రహాము జీవితంలో దేవుని యొక్క విజిటేషన్ లేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడింది కనబడదు. మరలా ఎప్పుడు ఉంటుందంటే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అన్న మాట కనబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. అంతే. హల్లెలూయా. అందరూ ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడేమో కానీ, హల్లెలూయా, ఎక్కువ సార్లు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటాడు. అందరితో ఉన్నప్పుడు మాట్లాడేది అందరితో పాటు నీకు వర్తిస్తుంది. కానీ నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు మాట్లాడేది మాత్రం నీకు మాత్రమే, నీతో మాత్రమే పర్సనల్గా తన హృదయాన్ని తెరిచి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. అది చాలా అవసరం. ఈ అనుభవం కలిగినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు మరలా ప్రత్యక్షమై, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు నేను చూపించబోయే దేశంలో ఒక పర్వతం మీద బలియమ్మని దేవుడు కోరినప్పుడు, హల్లెలూయా, గాడిద గంత కట్టాడు. తెల్లవారి లెగిసి కొడుకుని అనగా ఇస్సాకుని, కట్టెలను తీసుకొని, నిప్పును తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో మరి అగ్గిపెట్టలేదు కదా, లైటర్ ఉండదు కదా, అక్కడికి వెళ్ళాక వెలిగిద్దాంలే అనుకోవడానికి. సో ఇవన్నీ చెప్తే లేట్ అవుతుంది కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కట్టెలను నిప్పన్నింటినీ క్యారీ చేశాడు. ఎందుకు ఇదంతా చెప్పానంటే టైం వేస్ట్ చేయాలని కాదు, కానీ మోరియా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు, హల్లెలూయా, అబ్రహాం ఒకటి గుర్తొచ్చింది. అరే నువ్వు లేచి నీ తండ్రి అంటే నీ స్వజానాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు నేనేమో లోతుని తెచ్చుకున్నాను, వెనకదలు వస్తానంటే తగుదునామని బయలుదేరాడు, లోతుని తెచ్చుకున్నాను. లోతు నాతో ఉన్నంతకాలం అనగా 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత నాకు కలగలేదు. హల్లెలూయా. మరలా లోతు నన్ను విడిచిపోయిన తర్వాత దేవుని ప్రత్యక్షత నాకు కలిగింది కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడేమో. ఇప్పుడు మోరియా పర్వతం దగ్గర అబ్రహాం ఏం చేశాడంటే ఆ ఇద్దరు పనివారితో చెప్పాడు, స్టే హియర్, ఇది నాకు నా దేవునికి సంబంధించిన సమయం, నాకు దేవునికి సంబంధించిన సంగతి ఇది. ఇట్ మస్ట్ బి బిట్వీన్ మీ అండ్ మై గాడ్. వాట్ ఎవర్ ఐ గోయింగ్ టు డూ, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నేనేం చేయబోతున్నా నాకు తెలీదు. అంటే తను తెలిసే వెళ్ళాడు అనుకోండి, నా ఉద్దేశం అది కాదు. హల్లెలూయా. బట్ ఇట్ మస్ట్ బి బిట్వీన్ మీ అండ్ మై గాడ్. అబ్రహాంకి అర్థమైందేమో, ఇదిగో ఇప్పుడు నేను అందరినీ పోగేసుకొని వెళ్ళాల్సింది కాదు ఇది. హల్లెలూయా. నేను ఒంటరిగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని కొడుకుని తీసుకొని వెళ్ళాడు. అంటే తోడుకు తీసుకెళ్ళలేదండి, కొడుకుని బలి ఇవ్వాలి కాబట్టి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, ఆమేన్. సో మోరియా పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగానే గడపడానికి వెళ్ళాడు. నేను ఒక మంచి మాట చెప్పి ముందుకు వెళ్తాను. హల్లెలూయా. మీలో చాలామందికి సమాజంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు, కన్నీళ్ళు కారుస్తారు. ఇప్పుడు పాట పాడేమనుకో, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను విడువను దేవా నా ప్రభువా. ఇలా పాడుతున్నప్పుడు అదొక మీటింగ్ అయినా ఇంకెక్కడైనా కన్నీటితో పాడేస్తాం. ఆ వైబ్రేషన్ అలా ఉంటుందో, లేకపోతే ఆ భావోద్రేకాలు అలా ఉంటాయో, ఆ సౌండింగ్ అట్లా ఉంటుందో ఏమో మొత్తానికి, లేకపోతే వాస్తవంగానే పాడేది నిజంగా దేవుని ఆరాధిస్తారో అది వారి వ్యక్తిగతం, తీర్పు తీర్చడానికి నేనెవరిని. కానీ హల్లెలూయా, నేనేమంటానంటే సమాజముతో కలిసి దేవునిని ఆరాధించడం ఎంత అవసరమో దానికంటే అవసరమైంది ఏంటో తెలుసా? వ్యక్తిగతముగా నువ్వు దేవునిని ఆరాధించే అనుభవంలోనికి నువ్వు రావడం అంతే అవసరం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడంటే పర్సనల్గా ప్రపంచంలో ఎవరు చేయని ఖరీదైన ఆరాధనను చేయడానికి మోరియా పర్వతం దానికి వెళ్ళాడు. ఆ ఒంటరితనంలో, ఆ ఒంటరి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాముని పరీక్షించి, నేనంటాను అబ్రహాముని పరీక్షించి అబ్రహాము నెగ్గేలాగు చేసి, నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశావళులు దీవించబడతాయి, నేను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను ఆశీర్వించిన వారిని ఆశీర్వదిస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసి అబ్రహామును బట్టి నేడున్న మనము కూడా ఆశీర్వదించబడులాగున బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోష కారణముగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆమేన్. ఇది కూడా జరిగింది when he became, అంటే తను ఒంటరివాడైనప్పుడు కాదు, తను దేవుని కొరకు ఒంటరివానిగా చేసుకున్నప్పుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ పోయిన వారం మెసేజ్ విన్నవాళ్ళు ఇక్కడ ఉంటే మీకు వాక్యం ఈజీగా అర్థమవుతుంది. మాకు అంత టైం దొరకలేదండి, మేము వినలేదు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కూడా శ్రద్ధగా విందాం, అర్థమైనట్లు మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
కూర్చోండి, త్వరగా కూర్చోండి. హల్లెలూయా. వీరందరి జీవితంలో వారి ఒంటరితనంలో ప్రత్యక్షమైన దేవుడు, హల్లెలూయా, ఈ మాట వినండి, వీరందరి జీవితంలో వారి ఒంటరితనంలో ప్రత్యక్షమైన దేవుడు ఆ ప్రత్యక్షత తర్వాత వారిలో ప్రతి ఒక్కరిని కూడా 100 ముందు, 1000 మంది ముందు, లక్షల మంది ముందు, తరతరముల ముందు వారిని ఆశీర్వాదకరంగా నిలవబెట్టాడు. నేనేం చెప్తున్నాను అర్థం కాలేదా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ హ్యాపెన్ ఇన్ సీక్రెట్లీ, రహస్యముగా ఒంటరిగా దేవునితో వారు గడిపిన సమయాన్ని బట్టి వారి జీవితాలు 1000 మంది ముందు నిలబడ్డాయి, లక్షల మంది ముందు నిలవబడ్డాయి. హల్లెలూయా. తరతరములకు దీవెనకరమయ్యాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను ఈ మాట, మనం ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకోగలిగితే 1000 మంది ముందు దేవుడు మన ముందు నిలబెడతాడు, లక్షల మంది ముందు దేవుడు మనల్ని నిలబెడతాడు. అది నన్నైనా మిమ్మల్ని అయినా ఈ వాక్యం వింటున్న ఎవరినైనా కూడా దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒంటరిగా నువ్వు ఒక్కరిదానివే దేవునితో గడపడం నువ్వు నేర్చుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఫేమస్ అవ్వాలి అంటే, అనేక లక్షల మందికి నేను ఎవరిలో తెలియాలి అంటే, వెల్ నోన్ అవ్వాలి అంటే, హల్లెలూయా, బాగోలేదు కానీ చెప్తాను, ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్ని ఆధారం చేసుకోను, మనుషుల్ని ఆధారం చేసుకోను, నాకు తెలిసిన గ్రూపులన్నిటిలో నా మెసేజ్లు పెట్టేసి నేను పాపులర్ అవ్వాలనో ఇలా చేస్తే అవ్వదు. ఆమేన్. నేను ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకున్నప్పుడు, హల్లెలూయా, నేను ఆశించకపోయినా దేవుడు నన్ను లక్షల మంది ముందు, 1000 మంది ముందు, గ్రామాల ముందు, పట్టణాల ముందు దీవెనకరంగా నిలవబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం జీవితంలో అదే జరిగింది, మోషే జీవితంలో అదే జరిగింది, యాకోబు జీవితంలో అదే జరిగింది, దావీదు జీవితంలో అదే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పిన జాబితాలో ఎవరి జీవితాన్నైనా మీరు గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు దేవునితో గడిపినప్పుడు ఒంటరిగా గడిపారు, కానీ దేవుడు వారిని దీవించినప్పుడు, దేవుడు వారిని ఆస్వాదించినప్పుడు లక్షల మంది ముందు, 1000 మంది ముందు నిలబెట్టి వారికి దీవెనకరంగా మార్చాడు. అబ్రహాముని బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకు సంతోషకారణంగా మార్చాడు. హల్లెలూయా. కొద్దిగా కష్టమైనా, కొంచెం ఇబ్బంది అయినా, బలవంతంగానైనా ఒంటరిగా దేవునితో గడపడాన్ని గనక నువ్వు వాడుక చేసుకోగలిగితే, ఒంటరితో దేవుని గడపడాన్ని నువ్వు ఆనవాయితీ అలవాటు చేసుకోగలిగితే, ఒంటరిగా దేవునితో గడపడం అనేది నువ్వు వ్యసనముగా మార్చేసుకోగలిగితే, హల్లెలూయా, నువ్వు పట్టణాలకు దీవెనకరం అవుతావు, దేశానికి దీవెనకరం అవుతావు, నీ సంఘానికి దీవెనకరం అవుతావు, సమాజానికి దీవెనకరం అవుతావు. హల్లెలూయా, ఆమేన్. మనం మాట్లాడుకున్న ఆ జాబితాలో 3 విషయాలు మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఒకటి, మనం అనుకోకుండా, మనం కోరుకోకుండా కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. పీపుల్ మే లీవ్ us. అలా చాలా ఈజీగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనుషులు చాలామంది ఉంటారు. నీకు ప్రేమించడం మాత్రమే తెలుసు, వారికి ద్వేషించడం కూడా తెలుసు. నీకు పట్టుకోవడం మాత్రమే తెలుసు, వాళ్ళకు వదిలేయడం కూడా తెలుసు. నీకు ఇవ్వడమే తెలుసు, వారికి లాక్కోవడం కూడా తెలుసు. హల్లెలూయా. నీకు ఒక్కరిని ప్రేమించడమే తెలుసు, కానీ ఒకేసారి అనేక మందిని ప్రేమించడం తెలుసు. హల్లెలూయా. కొందరు జీవితాలు చూస్తానండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళ జీవితంలో ఒకే ఒక దైవజనుడు ఉంటాడు వాళ్ళ ఆత్మకి నడిపించడానికి. అదే సమయంలో కొంతమందిని నేను చూస్తాను, హల్లెలూయా, హల్లెలూయా, అనేక మంది కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. దానివల్ల ప్రమాదం ఏంటి, అది ఆశీర్వాదకరమా కాదా, ఇప్పుడు మాట్లాడే టైం లేదు, దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేను చెప్తున్నానంటే, నీకు ఏడవడం మాత్రమే తెలుసు, వాళ్ళకి నవ్వడం కూడా తెలుసు. నీకు పట్టుకోవడం మాత్రమే తెలుసు, వాళ్ళకి వదిలేయడం కూడా తెలుసు. నీకు ప్రేమించడం మాత్రమే తెలుసు, వాళ్ళకి ద్వేషించడం తెలుసు. నువ్వు ప్రేమించిన వారి కొరకు ఏదైనా చేయడం నీకు తెలుసు. హల్లెలూయా. అవసరాలకి వాడుకోవడం వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు చాలామంది అకస్మాత్తుగా నీ లైఫ్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు బతిలాట, ప్రాధేయపడినా, ఏడ్చినా వాళ్ళకి చాలా ఈజీగా నేను వదిలేయగలుగుతారు. అప్పుడు నువ్వు ఒంటరి అయిపోతావు.
ఇది మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు. హల్లెలూయా. రెండో ఒంటరితనం, ఆమేన్, హల్లెలూయా, దేవుడు నిన్ను ఒంటరివానిగా చేయడం. హల్లెలూయా చెప్పట్లేదు ఎవరు? దేవుడే నిన్ను ఒంటరివానిగా చేయడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, తర్వాత ఉదాహరణతో మాట్లాడుకుందాం, టైం ఉంటే. కానీ మూడోది ఏంటో తెలుసా? సరిగ్గా వినండి. సరే కూర్చో, ఫ్రీగా కూర్చో. ఆ పొజిషన్, ఆ పోస్టర్ అలవాటు చేసుకోవద్దు, ఇలాగా అది చాలా ఇబ్బంది తర్వాత నీకు. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? దేవుని కొరకు నిన్ను నీవే ఒంటరివానిగా చేసేసుకోవడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ వీక్ మాట్లాడుతున్నప్పుడు నేను మరలా వింటుంటే ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. కంట్లో కన్నీళ్ళు వచ్చినాయి. ఒకప్పుడు యాకోబు ఒంటరివాడైనప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, తను ఒంటరి అయిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు యాకోబు తను ఒంటరిగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవునితో పెనుగులాడటం కొరకు, దేవునితో కన్నీరు కార్చడం కొరకు, దేవునితో సంగతి తేల్చుకోవడం కొరకు. ఇన్ని ఉన్న నా జీవితంలో తృప్తి లేదు, నా పట్ల ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్న దేవా, బ్లెస్ మీ విత్ యువర్ పర్పస్. నీ ఉద్దేశంతో నన్ను దీవించని దేవుని దగ్గర వేడుకోవడానికి, తన గతిని, తన స్థితిని, తన మతిని, తన ప్రగతిని మార్చుకోవడానికి తను తానే దేవుని కొరకు దేవుని సందులో ఒంటరిగా చేసుకున్నాడు. కొన్నిసార్లు నిన్ను నీవే దేవుని కొరకు ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుంది. మూడు చెప్పాను. మొట్టమొదటిది, మనుషుని విడిచిపోయి ఒంటరి అవుతావు. రెండవది, దేవుడే నిన్ను ఒంటరిదానిగా చేస్తాడు, ఆయన ప్రత్యక్షతని అనుగ్రహించడం కొరకు. మూడవది, నిన్ను నీవే దేవునికి కొరకు, లేదా దేవుడు నిన్ను ఆస్వాదించడం కొరకు, దేవుని చిత్తం నీలో నెరవేర్చడం కొరకు నిన్ను నీవే బలవంతంగానైనా ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటాడు కదా, కొందరు నపుంసకులుగా పుట్టిన వారు కలరు, కొంతమంది మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు, కొంతమంది తమను తామే దేవుని కొరకు నపుంసకులుగా ఎంచుకున్నవారు గలరు. పుట్టినవారు నపుంసకులుగా పుట్టారు, వారు మర్మంగాలు అట్లానే ఉన్నాయి. ఐఎమ్ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్. హల్లెలూయా. కొంతమంది నపుంసకులుగా చేయబడ్డారు, బబులోనికి తీసుకొని వెళ్ళిపోయిన వారు అందరి జీవితంలో అదే జరిగింది, దానియేలుతో సహా. హల్లెలూయా. వారు మర్మాంగాలు తీసివేసి వారు నపుంసకులుగా మార్చివేశారు. మూడవది, హల్లెలూయా, వారి శరీర అంగములన్నీ వారితో ఉన్నప్పటికీ కూడా అనేక మంది దైవజనులు, మన తరములో మనం చూసిన దైవజనులు, యేసన్న గారు తమను తామే దేవుని కొరకు నపుంసకులుగా ఎంచుకొని దేవుని ఘనమైన సేవ చేసిన వారు వాళ్ళు. అలాగే నీ జీవితంలో పరిస్థితులు బట్టి ఒంటరిదానివి అయిపోతావు, అది వేరు. హల్లెలూయా. నిన్ను దర్శించడం కొరకు, నిన్ను ప్రత్యక్షతనివ్వడం కొరకు దేవుడు నిన్ను ఒంటరివానిగా చేస్తాడు, అది వేరు. హల్లెలూయా. మూడవది, దేవుని కొరకు నిన్ను నీవే ఒంటరిగా చేసుకునే అనుభవం. ఈ మూడు అనుభవాలు ఎంత ఆశీర్వాదకరమో. సరే, ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటో పోయిన వారం మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రీజన్ నేను చెప్తున్నాను. ఎందుకు మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం అంటే, పోయిన వారం మనం నేర్చుకున్నది పాజిటివ్, అది దేవుడే మనల్ని ఆ పరిస్థితిలోనికి నడిపిస్తాడని నేర్చుకున్నాం. కానీ ఈ వారం మనం చూసుకోబోయేది నెగిటివ్, అనగా హల్లెలూయా, మన ఒంటరితనానికి కారణం మనమే అని చెప్పడం. గత వారం ఏమి నేర్చుకున్నామంటే, మన ఒంటరితనానికి కారణము దేవుడు అయినప్పుడు, హల్లెలూయా, లేక దేవుని కొరకు మనల్ని మనం ఒంటరిగా చేసుకున్నప్పుడు అది మనకి దీవెనకరమైన ఒంటరితనం అవుతుంది అని చెప్పుకున్నాను. ఈ వారం మీతో ఏం చెప్తున్నానంటే, హల్లెలూయా, మన ఒంటరి వాళ్ళం అయిపోవడానికి మనమే రీజన్ అని చెప్తున్నాను. ఆ రీజన్స్ నేను త్వరగా మీతో చెప్పనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా రీజన్ అయ్యామో దాని గురించి నేను మాట్లాడాలనుకున్నాం. హల్లెలూయా. లేకపోతే మనం ఒంటరివాడు అవడానికి కారణం ఏమిటి అంటే, పోయిన వారం చెప్పాను, మన బంధాలు, మన ఇష్టాలు, మన బంధుత్వాలు, మన ప్రేమలు, దురభిమాన పాపాలు, దేవుని చిత్తానికి ఆటంకకరంగా ఉండిపెట్టి అనేకమైనటువంటి స్థితిగతులు, అనేకమైన బంధాలు, బాంధవ్యాలు మనం ఏరి కోరుకొని కావాలని ఆశించి మన జీవితంలోనికి మనం తెచ్చుకున్న, హల్లెలూయా, కొన్ని కనెక్షన్స్, కొన్ని రిలేషన్స్
ఇవి మనం ఒంటరివారు అవ్వడానికి కారణమవుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నేను చెప్తాను, ఈ ఒంటరితనం కూడా నీకు మేలు చేస్తుంది. ఈ ఒంటరితనం కూడా నీకు మేలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం అమ్మా ఆన్ రికార్డులో ఉన్నవారా, కొంచెం బయటకన్నా తీసుకెళ్ళలేకపోతే అట్లా, లేకపోతే ఇచ్చేసేదానికి ఏం కావాలో ఇబ్బంది లేకుండా. రైట్, హల్లెలూయా. శ్రద్ధగా వినండి, కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుందాం. దేవుడు నిన్ను ఒంటరివాడిగా చేసినప్పుడు, లేదా దేవుని కొరకు నువ్వు ఒంటరివాడిగా ఒంటరిదానికి అయినప్పుడు కలిగే ఆశీర్వాదం ఏంటో గత వారం నేర్చుకున్నాం. మనుషుల వలన, మనుషులతో ఏర్పరచుకున్న బంధాల వలన, బంధుత్వాల వలన, రక్త సంబంధాల వలన, క్షయమైన వాటి కొరకు అక్షయమైన దానిని కోల్పోతూ మన ఇష్టానుసారంగా మనం ఏర్పాటు చేసుకుని మనం కోరుకున్న కొన్నిటి వల్ల మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. అది కూడా మనకి దీవెనకరంగానే మారుతుంది, కానీ అక్కడ మనకి చాలా పెద్ద లాస్ అనేది కూడా ఉంటుంది. అది మీకు కొంచెం వివరంగా చెప్తే నేను ముగిస్తాను. హల్లెలూయా. సో మొట్టమొదటి దీవెనకరం ఏంటి అంటే, ఆమేన్, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. మన ఎవరిని కూడా నేను నమ్మడానికి వీల్లేదు. హల్లెలూయా. మన బ్రదర్స్ బాగా పాడేవారు ఆ పాట ఎక్కువ. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. హల్లెలూయా. మరొక పాట కదా, మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణం. ఇక్కడ ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో, మనుషులు నమ్మి, మనుషులను ప్రేమించి, వాళ్ళే నా సర్వస్వం అనుకొని నాతో ఉంటారని, నీతో ఉంటారని, నన్ను ప్రేమిస్తున్నారని, ఎవరు విడిచిపెట్టినా వారు విడిచిపెట్టరని, ఆ ప్రేమ అమోఘమైనదని, యేసయ్య తర్వాత ఈ లోకంలో నేను కోరదగిన, నేను ఎన్నుకొనదగిన, నేను ఆశించిన, లేదా నమ్మకమైన, నిస్వార్థమైన ప్రేమ ఏదైనా ఉందంటే వారిదే అని నువ్వు నమ్మావు. కానీ హల్లెలూయా, నిన్ను ఎక్కువగా బాధ పెట్టింది, నీకు నమ్మక ద్రోహం చేసింది. ఇంకో మాట చెప్పనా, నిన్ను సిలువుగా మోసం చేసేది ఎవరో తెలుసా? ఆన్సర్ చేయండి, మీకు అర్థమైంది. ఆన్సర్ చేయండి. మిమ్మల్ని సులువుగా మోసం చేయగలిగేది ఎవరంటే, నువ్వు ఎవరిని ఎక్కువ నమ్మేవో కదా. అర్థమైందని, మనం ఒకళ్ళు నమ్మకపోతే వాళ్ళు మళ్ళీ మోసం చేయగలరా? ఏదో ఒకటి చెప్పు, నువ్వు ఒకళ్ళు మనం నమ్మకపోతే వాళ్ళు మళ్ళీ మోసం చేయగలరా? మోసం చేయగలిగినారంటే అర్థమేంటి? నమ్మినాము గనకే. కానీ ఆ నమ్మకం నిన్ను ఒంటరివాడిని చేసినప్పుడు నువ్వు పాడే శ్రేష్టమైన పాట ఇదే, నువ్వు నేర్చుకునే శ్రేష్టమైన మాట ఇదే. దేవా, మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, ఒంటరిదాన్ని అయిపోయాను, కుమిలిపోయాను, వేదన పడ్డాను. ఇంత చేశాను కదా, ఇలా చేశాను కదా, ఇంత ప్రేమ చూపించాను కదా, పిచ్చిదానిలా తిరిగాను కదా, పిచ్చోళ్ళకి తిరిగాను కదా, రాత్రి పగలనకుండా చేశాను కదా, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టాను కదా, నాకున్న సమస్తాన్ని దారపోసాను కదా, ఎందుకు నన్ను మోసం చేశారు? ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? బతిమలాడాను కదా, ప్రాధేయపడ్డాను కదా, క్షమాపణ అడిగాను కదా, కన్నీళ్లు కార్చాను కదా, ఎందుకు నన్ను అలా విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఆ పెయిన్ నీకు నేర్పించే పాఠం ఏంటంటే, నువ్వు దేవునితో మాట చెప్తావు, దేవా మాటిస్తున్నాను, నేను తప్ప నేను ఎవరిని ప్రేమించను,
నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మను. హల్లెలూయా. ఈ పాట నిజమేనా? నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ. హల్లెలూయా. నేను చెప్తాను ఈ మాట, ఏమనుకోరు కదా. పాడుతున్న మనలో చాలా మందిలో ఈ మాట అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే, ఆయన కంటే కొంతమందిని ఎక్కువగానే నమ్మాం. మీరు ఎంతమంది లైఫ్లో ఈ వ్యక్తిగతమైన గాయాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. రేపొద్దున యూట్యూబ్లో ఈ వర్తమానం వినేవారికి ఈ మాటలు వింటున్నప్పుడు, ఎవరో కాదయ్యా, నా భర్తే, నా భార్యే, నా అన్నే, నా ఇంట్లో వారే, నా పిల్లలే, నా అత్తమామలే, నా ఆడపడుచులే, నా బంధువులే, నా స్నేహితులే, దేవుడు తర్వాత నాకున్నది వీరే అని నేను నమ్మిన వారే నన్ను మోసగించారు. ఎన్నో గాయాలు ఒంటికి తగిలి వెళ్ళిపోయినాయి, మాయమైపోయినాయి. కానీ అయ్యా 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయింది అయ్యా. ఆ గాయం ఇంకా అలాగే ఉంది. తలచుకున్న ప్రతిసారి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కానీ 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 హల్లెలూయా, కానీ ఆయన ప్రేమ నన్ను ఆదరించింది. ఆయన ప్రేమ నన్ను ఓదారుస్తుంది. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడు. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయ. కానీ ఇక్కడ ఒక మేలుంది. అయ్యా పడుకోకండి సార్, ఇక్కడ ఒక మేలుంది. మేలుంటే తెలుసా? మనుగడయే మరో మలుపు తిరిగేరా. బంధువుల యొద్ద నుంచి, స్నేహితుల నుంచి నీ వైపు నా మనుగడ మలుపు తిరిగింది. నీ వైపు నా మనసు మలుపు తిరిగింది. ఎందుకంటే మనుషులు నమ్మాను, బంధువులు నమ్మాను, స్నేహితులు నమ్మాను, అయిన వారు నమ్మాను, ఆత్మీయులు నమ్మాను, దైవజనులు నమ్మాను, లేక మరొకటని నమ్మినాను. నా జీవితంలో చీకటి కెరటాలు వచ్చాయి, కృంగిపోయాను. కానీ ఉదయించిన నీ ప్రేమ, హల్లెలూయా హల్లెలూయా, ఆ ఒంటరితనంలో నుంచి నా మనుగడను, నా మనస్సును నీ వైపు త్రిప్పుకుంది. నీ ప్రేమ నన్ను ఆదరించింది, నీ ప్రేమ నన్ను ఓదార్చింది, నీ ప్రేమ నన్ను బలపరిచింది. అయ్యా ఎంతో ఖరీదు చెల్లించి నేర్చుకున్న పాట ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నిన్ను తప్ప వేరెవరిని నేను నమ్మనని, నిన్ను తప్ప వేరెవరిని ఆశ్రయించనని, నీవు తప్ప వేరెవరు నమ్మదగిన వారు కాదు అని. జీవితాంతం నిన్నే నమ్మి ముందుకు వెళ్ళిపోయే ఖరీదైన పాఠం నేను నేర్చుకున్నాను. నీ మాట సత్యమయ్యా. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరిస్తాయన్న మాట సత్యము. వేరొకరిని ఆశ్రయించాను గనుక చీకటి కెరటము కాదు, కెరటాలే నన్ను భయభ్రాంతునిగా, భీతిగా చేశాయి. కానీ ఆ చీకట్లో నేను ఉండిపోలేదు. ఆ చీకట్లో నేను కొట్టిమిట్టాడుతున్నప్పుడు, ఆ చీకట్లో నలిగిపోతున్నప్పుడు, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఆ చీకటిని చీల్చుకొని నీ ప్రేమ కిరణాలు నా మీద ఉదయించగా మనుగడియే మరో మలుపు తిరిగిపోయింది. పడదాం ఒకసారి. చీకటి కెరటాలలో కృంగి
చీకటి కెరటాలలో కృంగిన వేళ. ఎంతమందికి అనుభవం ఉంది? ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. పాడదామా? మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఎంతమంది మనసారా పాడగలరు? నీ ప్రేమే. నేను ఒంటరిగా కృంగిపోయిన ఆ సమయంలో సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. యేసయ్యా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి కెరటాలు వచ్చాయి, ఒంటరితనం వచ్చింది. ఆ చీకట్లో అనుకున్నావు ఇంకా నా జీవితం ఇంతే, నేను చచ్చిపోవాల్సిందే, నాకెవరు లేరు. హల్లెలూయా. కానీ ఆ చీకటి తెరలు, ఆ చీకటి అలలు కొంచెం సమయం ఉన్నాయి. అరుణోదయ గర్భములో నుండి లేచినటువంటి సూర్యుని వలె మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లేచినప్పుడు, ఆయన నీ మీద ఉదయించినప్పుడు, ఆ చీకటి తెరలను చీల్చినప్పుడు, చీకటి కెరలను అణిచి వేసినప్పుడు, ఆ ప్రేమ కిరణాలు నీ మీద ఉదయించినప్పుడు గమ్యము గమనము ఏర్పడి మనుగడే మరో యొక్క రూపం తీసుకుంది. దేవుని మహిమగలుగా మరో మలుపును తీసుకుంది. హల్లెలూయా. ఎందుకంటే కృంగిపోతున్న ఆ సమయంలో సమయోచితమైన కృప నిన్ను పలకరించింది. నిజం చెప్పండి, నిజం చెప్పండి, లేకపోతే ఏమైపోయేవాళ్ళం? గుండెల్లో పెట్టుకొని ప్రేమించిన వారి గుండెల మీద తంతే తెలుస్తుంది ఆ బాధ. ఏమైపోయేవాళ్ళమో. కానీ బ్రతుకున్నాం. కారణం ఏంటో తెలుసా? చీకటి కెరటాలలో ఆయన ప్రేమ ఉదయించింది గనక, మనుగడే మలుపు తిరిగింది గనక. హల్లెలూయా. అరుణోదయ గర్భముల నుంచి లేచిన నిత్యశుడైన పెళ్లి కుమారుని యొక్క ప్రేమ కిరణాలు, కృపా కిరణాలు, హల్లెలూయా, ప్రేమ కిరణాలు, కృపా కిరణాలు, వాత్సల్య కిరణాలు మన మీద పడ్డాయి గనక ఆ చీకటి చెరలను ఛేదించుకొని నిన్ను ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ నిన్ను చేరుకుంది గనక. కొంత సమయాన్ని కోల్పోయావు, కన్నీళ్ళని కోల్పోయావు, భావోద్రేకాలని కోల్పోయావు, ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపావు. అదంతా వేస్ట్ అయిపోయింది నీ లైఫ్లో.
ఆ టైం వేస్ట్, ఆ కన్నీళ్ళు వేస్ట్, ఆ భావోద్రేకాలు వేస్ట్, ఆ ఫీలింగ్స్ అన్ని వేస్ట్. బికాజ్ యు వేస్టెడ్. ఎవరినో కోరుకొని, ఏదో ఆశించి, ఎవరినో ఆశించి నువ్వు వేస్ట్ చేసుకున్నావు. కానీ దైవజనుడిగా ఇప్పుడు నేను చెప్తున్న మాట, లేక ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కోల్పోయింది చాలు, నువ్వు వేడ్చింది చాలు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయింది చాలు. ఇదిగో చీకటి తెరలు ఛేదించి నా ప్రేమ కిరణాలు, నా నీతి కిరణాలు, నా కృపా కిరణాలు, నా వాత్సల్య కిరణాలు నీ మీద ఉదయించనని ఆయన తన ప్రేమ హస్తాన్ని చాపాడు. ఆ వెలుగులోనికి, ఆ ప్రేమలోనికి, ఆ దయలోనికి, ఆ కనికరంలోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆయన కౌగిలిలో సేద తీరుతున్న బిడ్డ, మరి ఎన్నడను తుచ్చమైన ఈ లోక ప్రేమలను, లోక అభిలాషలను ఆశించొద్దు అన్న ఒక తీవ్రమైన హెచ్చరికను మాత్రం మరిచిపోకుండా జీవితాంతం ఆయన ప్రేమ కౌగిలిలో సేద తీరుస్తూ, ఆదరించబడుతూ, ఆయన కృపలోన, ఆయన దయలోనే నీవు సాగిపోదువుగాక, నేను సాగిపోదునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నువ్వేం నేర్చుకున్నావంటే, నేను నమ్ముకొనదగిన వాడు ఆయనే, నేను ఆధారపడదగిన వాడు ఆయనే, నా చేత ప్రేమింపదగిన వాడు కూడా ఆయనే. అర్థమైనలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని నమ్మను, ఎవరిని ఆశ్రయించను. హల్లెలూయా. ఆశ్రయమే యేసునాదాని, ఆశ్రయమే నా ఆశ్రయమే. నాకు ఎంత ఇష్టమో. హల్లెలూయా. మా జీవితంలో చాలా కన్నీటి పరిస్థితుల్లో మా ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు, అంటే అప్పుడు నాకు వివాహం అవ్వలేదు, నేను, మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, మొత్తం మా బావగారు అందరం కుటుంబం అంతా చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఒక ఆల్బమ్ మా చేతికి దొరికింది. ఆ ఆల్బమ్ పేరు సోలిపోవలదు. దైవజనులు టీజెస్ దినకరన్ గారు వారి అనుభవాల్లోంచి రాసిన పాటలు అవి. ఎంత ఓదార్చాయి అంటే మమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నినుగని పిలచిన దేవుడు చేయి విడచునా, నినుగని పిలచిన దేవుడు విడచిపోవునా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఖరీదైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఎంతమంది నేర్చుకున్నారు? నాకు ఈ అనుభవాలు లేవన్న వారు ఓకే, ప్రైజ్ ది లార్డ్. లేదయ్యా, అనుభవాలు గుండా నేను వెళ్ళాను, నమ్మాను, స్నేహించాను, ప్రేమించాను, నా వారు అనుకున్నాను, చాలా అనుకున్నానులే, అవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు. కానీ వారే నన్ను మోసగించి వెళ్ళిపోగా, హల్లెలూయా, ఆయన శరణు వేడుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎన్ని పాటలు పాడాలనిపిస్తుందో ఈరోజు నాకు. హల్లెలూయా, ఆమేన్. రైట్, తర్వాత పాటలకు వెళ్దాం. హల్లెలూయా. ఇది ఇంకా చెప్పాలి కానీ టైం అవుతుంది. రెండో పాయింట్లో రెండోది ఏంటంటే, హల్లెలూయా, నిన్ను విగ్రహారాధన నుంచి విడిపించడం కోసం నువ్వు ఒంటరివాడు అవుతావు, లేక ఒంటరివాడు నువ్వు అవ్వటం వలన, హల్లెలూయా, నువ్వు విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విగ్రహాల నుంచి బయటికి రావడం తరువాత అప్పుడు మాత్రమే నీ నోరు చెప్పగలదు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నీవే నా దేవుడవు, నీవే నా ప్రభువు, నాకు చాలిన దేవుడవు నీవే. దేవునామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఇప్పుడు నేను చెప్పాను అంటే, పాస్టర్ గారు మేము ఎవరు విగ్రహారాధికులు లేవు కదా, ఎవరన్నారు లేరని. దేవుని కంటే అది ఉద్యోగమైన, వ్యాపారమైన,
బంధాలైనా, బంధుత్వాలైనా, మనుషులైనా, కులమైన, ధనమైన, దేని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో, దేని మీద నువ్వు ఎక్కువ నమ్మకాన్ని పెట్టావో అదే నీ విగ్రహం, నీ విగ్రహారాధన. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఉదాహరణ చెప్తాను. ఎన్ని సంవత్సరాలు దేవుల్లో ఎదిగినా, ఎన్ని చక్కని ఉపదేశాలు వారు విన్నా, కులగచ్చి వారిలోంచి పోదు. నీ కులం నీ విగ్రహం. కొన్ని సంవత్సరాల నుంచి ఎదిగిన ఒక బ్రదర్ నాతో అంటున్నారు, పోనీ ఏదో ఆలోచన చేసి ఇద్దాం అనుకున్నా, అమ్మో మా కులం కానులకు మేము ఎలా చేస్తాం, మా వాళ్ళందరి దగ్గర మేము బ్యాడ్ అయిపోతాం. ఆ మాట నేను విన్నప్పుడు, ఏమనుకోకని చెప్తాను, పేరు చెప్పను కానీ ఆ మాట నేను విన్నప్పుడు, హల్లెలూయా, మీరు కూడా ఈ మాట అన్నారా బ్రదర్? మీరు కూడా ఈ మాట అన్నారా? మీ నోట్లోంచి కూడా ఈ మాట వచ్చిందా? నీ బాబునో, నీ కూతురునో, నీ కొడుకునో ఎవరికి ఇవ్వాలనుకుంటుంది నీ ఇష్టం. హల్లెలూయా. దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ కులం కారణాలు కదండి. వాళ్ళకి ఎలాగిస్తామని నువ్వు అన్నావు అంటే ఇంకా నీ హృదయంలో ఏముంది? మాట్లాడని కొంచెం ధైర్యంగానే మాట్లాడని పర్లేదు. ఏముంది నీ హృదయంలో? కులగజ్జి అనే ఒక కుల దేవత, కులం అనే దేవత, కుల దేవత నీ లోపల గూడు కట్టుకొని ఉంది. మరి నువ్వెందుకు చెప్తావు నాకు చాలిన దేవుడు నువ్వే అని? నువ్వెందుకు చెప్తావు నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నేను ఆశ్రయించాను, నిన్నేనే నమ్ముకున్నాను, నీవు తప్ప లేరయా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయా, అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. ఆమేన్. అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. ఎప్పుడో తెలుసా? ఆయనను మాత్రమే నువ్వు నమ్మినప్పుడు. కులాన్ని కానీ, కులపోలను కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, డబ్బుని కానీ, ధనాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ నమ్ముకొని వాటి కొరకు దేవుడు నమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితులకి నువ్వు దిగజారిపోతే ఎందుకు చేస్తాడు అద్భుతం? మరి దేనికైనా ఉద్యోగాన్ని మానేయగలిగే నీవు, మరి దేనికైనా పనిని మానేయగలిగే నీవు, మరి దేనికైనా ఆదివారపు డ్యూటీని మానేయగలిగే నీవు దేవుని సన్నిధికి మానవు. నీ జీవితంలో వ్యాపారం గొప్పదా, దేవుని సన్నిధి గొప్పదా అంటే వ్యాపారమే గొప్పది. ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ₹1,00,000 ప్రాఫిట్ వచ్చే ఉద్యోగం గొప్ప, ఆ బిజినెస్ గొప్పదా, పని గొప్పదా, దేవుని సన్నిధి గొప్పదంటే మీలో ప్రతి ఒక్కరు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నవారు లేనివారు సైతం ముక్త కంఠంతో చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధి గొప్పదని. మరి వెళ్ళిపోతావు. నీ అబద్ధాలు నీకే ఉపయోగపడట్లేదు. నువ్వు చెప్పిన అదే అంతే కదా, నీ అబద్ధాలు నిన్నే ప్రశ్నించట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కల్తీ లడ్డు విషయంలో రాజకీయ నాయకులు ఒకరికొకరు నిందించుకుంటున్నారు. నీకు మనస్సాక్షి లేదా చంద్రబాబు నాయుడు అని ఆయన, నీకు మనస్సాక్షి లేదా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ. నేను అడుగుతున్నాను, మీకు మనస్సాక్షి లేదా? అడిగితే చెప్తావే చెయ్యెత్తి. అన్నిటికన్నా అందరికన్నా దేవుని సన్నిధి ముఖ్యమని. కోపం వచ్చినా చెప్తాను, చిన్న పని ఉందని, చిన్న అవకాశం దొరికిందని, చిన్న వ్యాపారం దొరికిందని, బంధువులు పిలిచారని, స్నేహితులు పిలిచారని, ఇళ్ళలుక్కోవాలని, పొయ్యలుక్కోవాలని దేవుని మందిరాన్ని పక్కన పెడతావా? ఇన్ని సంవత్సరాలు నీ భక్తి వల్ల నువ్వు నేర్చుకున్నది ఏంటన్నా? నీ దేవుని కొరకు కుటుంబాలు కోల్పోయి, ప్రాణాలు కోల్పోయి, భార్యలు కోల్పోయి, బిడ్డలు కోల్పోయి, భర్తలు కోల్పోయి, ఎంతోమంది త్యాగం చేసిన భక్తుల ముందు మన బతికేమిటారా? కొంతమందికి వారి పోషాధారం ఏదంటే, చెప్పండి, నువ్వు నన్ను పోషిస్తామని దేవుని దగ్గర పాడుతూనే ఉంటారు. వారి పోషాధారణ ఏమిటి అంటే దేవుడు కదండి, వారి వ్యాపారం అవసరం లేదా, వారి ఉద్యోగం, వాటి కొరకు దేవుని సన్నిధిని వదిలేయగలరు వాళ్ళు.
ఏమ్మా చర్చికి రాలేదు? బంధువులు వచ్చారండి ఇంటికి. ఓహో. స్నేహితులు వచ్చారండి ఇంటికి. ఓహో. మా అమ్మ వచ్చిందండి. ఓహో. మీ అమ్మని చెప్పలేదా నీకు దేవుని సందికి వెళ్ళిపోతాను ఇంట్లో ఉండొద్దని? చెప్పదు. హల్లెలూయా. గడి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కులాన్ని, ధనాన్ని, జనాన్ని నమ్మిన వారి జీవితంలో నేనే పలుకుతున్నాను దైవజనుడిగా, మీరు ఒంటరి వారు అయిపోదురుగాక. ఒక ఆమె లేదు, స్తోత్రం లేదు, ఇది లేదు. అఫ్కోర్స్ అంటే మేము నమ్మలేదు కాబట్టి మేము ఆమెను చెప్పలేదంటే అట్టి వారికి కృతజ్ఞతలు. కులాన్ని కానీ, ధనాన్ని కానీ, జనాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ నమ్మిన వారు ఉంటే మీ కులము, మీ ధనము, మీ జనము, మీ వ్యాపారం, మీ ఉద్యోగము, మీ బలము మిమ్మల్ని ఒంటరి వారిని చేయునుగాక. ఫస్ట్ గారు ఎట్లాంటి దీవెనకరమైన వచ్చిన ఎవడైనా పలుకుతాడా? ఇలాంటి దీవెనలు కూడా ఉంటాయా? ఏ సేవకుడైనా ఇట్లా పలకొచ్చినా నేను పలుకుతానండి, నేను పలుకుతానండి మనసారా. అట్టి వారందరూ ఒంటరి వారు అగుదురు కాక. నా బాధ ఏంటంటే అప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్తావని, అప్పుడైనా దేవుని దగ్గరికి వస్తావని, అప్పుడైనా ఆ పాదాలు పట్టుకొని ఏడుస్తావని. నాయనా నిన్ను విడిచిపోయి మనుషులు నమ్మి, ధనాన్ని నమ్మి, బలాన్ని నమ్మి భంగపడ్డాను, ధనాన్ని నమ్మి దగాపడ్డాను, జ్ఞానాన్ని నమ్మి, తెలివి నమ్మి తూలిపడ్డాను, మనుషులు నమ్మి మభ్యపడ్డాను. యేసు నీవే నా ఆధారం అయ్యని. నిన్ను నమ్మితే సిగ్గుపడినవు కానీ దానికి మించి ఎవరిని నమ్మినా నాకు సిగ్గే మిగిలిందయ్యా, ఒంటరితనమే మిగిలిందయ్యా, అవమానమే మిగిలిందని. ఆనాటికైనా కృపాసనం దగ్గరికి నువ్వు చేరుతావన్నా చిన్న ఆశయ్యా. నాది నాకు ఇచ్చాయి, నేను పట్టుకొని పోతానని చిన్న కొడుకుతో అడిగినప్పుడు తండ్రి తనకు కావలసిందంత ఇచ్చేసినప్పుడు తండ్రికి తెలిసి వీడు ఒంటరివాడు అవుతాడు ఒక రోజున అని. హల్లెలూయా. ఒకవేళ పోయేటప్పుడు హల్లెలూయా ఇటంటే చాలా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయేటప్పుడు, నాయనా నువ్వు తీసుకున్న సంపాదనతో మరికొంత సంపాదన సంపాదించి నువ్వు వేవేలకు దీవెనకరంగా మారుదువుగాక అని దీవించి పంపించి ఉండడు. నాలాడు తండ్రి అయ్యుంటే ఖచ్చితంగా నువ్వు ఒంటరి వాడు పోయి తిరిగి వచ్చేదువు కాక, అప్పుడు నిన్ను చేర్చుకుందును గాక అని. హల్లెలూయా. వాడిని పంపిస్తూనే మనోడు టైలర్ షాప్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఉన్న బట్టలు నడి పట్టుకెళ్ళిపోయాడు రా. ఆడి మళ్ళీ వస్తే వేసుకోవడానికి ఉంటాయి, ఉండవు, ఒక జత కుట్టారా బాబా అని. హల్లెలూయా. ఒక ప్రశ్న అడిగినా టైం అయిపోతుంది. కన్నీళ్ళు ఆపుకొని అడుగుతున్నాను, బ్రదర్ సిస్టర్స్, మీలో ఎంతమంది చెప్పగలరు నా దేవుడు నువ్వే అని? చేయత్తుకని ఆగండి ఒక్క నిమిషం. బిఫోర్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్, ధైర్యంగా మీరు చెయ్యెత్తక ముందు ప్రశ్న అడుగుతాను నేను. మీలో ఎంతమంది నా దేవుడవు నువ్వే ప్రభువా? మనుషుల్ని నేను నమ్మలేదు, ధనాన్ని నేను నమ్మలేదు, నా కొడుకుని కాదు. హల్లెలూయా. మా అమ్మ అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు నాతో, హల్లెలూయా రేపొద్దున మమ్మల్ని చూస్తావో లేదురా అని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తావని నమ్మకం నాకు అంటే, చూస్తావు నమ్మకాన్ని నేను పెట్టుకోలేదురా అంట. మా అమ్మ మాట చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టమో. హల్లెలూయా. ఎందుకో తెలుసా, తర్వాత ఇంకో మాట అంటుంది మా అమ్మ, నువ్వు నన్ను చూస్తావని నమ్మకం కాదురా, చివరి శ్వాస వరకు నన్ను పిలిచిన నా దేవుడు చూస్తాడని, నా దేవుడు పోషిస్తాడని, నా దేవుడు నాకు కావాల్సింది ఇస్తాడని నా దేవుని మీద నమ్మకం. అందుకేనేమో అమ్మకి నేను ఇవ్వాల్సిన టైంలో అమ్మ నాకు ఇస్తుంటుంది. నిజం చెప్తున్నాను. హల్లెలూయా. ఏంటమ్మా నేను ఇవ్వాల్సిన టైం కదా అంటే, నువ్వేదో కొడుకు అని ఇవ్వట్లేదురా, నువ్వు దైవజనుడు అని కానుకిస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంట్లో ఈ రోజు వరకు నేను లోటును చూడలేదు. దేవుడు నన్ను ఆశీర్
నిజం చెప్తున్నాను, ఆ ఇంట్లో, నా తండ్రి ఇంట్లో, మా అమ్మ ఇంట్లో ఈ రోజు వరకు రూపాయి లేని లోటు నేను చూడలేదు. పిలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు సర్వ సమృద్ధితో దేవుడు మా ఇంటి వారిని, లేదా నా తల్లిదండ్రులని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. నేను ఎప్పుడు వెళ్ళినా ఒట్టి చేత్తో తిరిగి రాను. నేను దైవజనుడు వచ్చాడని కానుకిచ్చి పంపించద్దు మా అమ్మనతో. హల్లెలూయా. అడుగుతున్నాను సార్, వెనకాతలు ఉన్నవారు, ముందు ఉన్నవారు, యవనస్తులు, పిల్లలు, నాతో సహా అందరిని అడుగుతున్నాను, దేవా నీవే నా దేవుడివి, నిన్నే నమ్ముకున్నానని చెప్పగలిగిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెయ్యెత్తక ముందు నీకు కులగజ్జి లేదా? అయితే చెయ్యొత్తు. నీకు ధనవేమోక లేదా? చెయ్యొత్తు. దేవుడి కంటే నీ ఉద్యోగాన్ని ఎక్కువగా నువ్వు నమ్మలేదా? అయితే చెయ్యొత్తు. ఒకవేళ నా పిల్లలు కాదు, నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు, నా బంధువులు కాదు, నా వెండి కాదు, నా బంగారం కాదు, నా స్నేహబంధాలు కాదు, నా వారు కాదు, అయిన వారు కాదు, కులం కాదు, ఏమీ కాదు, ఆయన్నే నేను నమ్ముకున్నాను అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉంటే అలాంటి వారు దేవునికి స్తోత్రం చెప్పాలని కోరుతున్నాను నేను. అలాంటి దాన్ని నేనే చెయ్యెత్తినప్పుడు మరి నీలో కులగచ్చేందుకు? వాళ్ళు మాకు వద్దు, ఇప్పుడు ఆ సంబంధం మాకు వద్దంటే వద్దనడానికి నీ దగ్గర 100 కారణాలు ఉండొచ్చు. ప్రైజ్ లార్డ్. కాదన్న దేవుడు నిన్ను. మా కులం కాదు. ఎన్ని సంవత్సరాలైంది దేవుడు నమ్మి? ఎన్ని ఉపదేశాలు విన్నావు? 100 సార్లు చెప్పిన మాట ఈరోజు చెప్తాను. ఈరోజు సంస్కారం ఉంది కాబట్టి చెప్తున్నాను. కులగజ్జి నీలో ఉంటే రొట్టెలో చేయి పెట్టుకో. ప్రభు సంస్కారాలు చేపెట్టుకో. నేను చెప్తున్నాను దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. నేను కులగజ్జి ఉన్నవాళ్ళు సంస్కారాదుల్లో చేపట్టే అర్హత లేనోళ్ళు. నీలో పొరపాటు ఉంటే, నీలో తప్పు ఉంటే, నీలో పాపం ఉంటే క్షమాపణ అడిగైనా నువ్వు అందులో చేపెట్టగలవేమో తప్ప కులగజ్జి వద్దు. ఇప్పుడు కులం గురించి మాట్లాడుతున్న ప్రస్తావన కాదు కానీ, హల్లెలూయా. హూ ఈజ్ యువర్ గాడ్? ప్రశ్న మార్చాను. నీ దేవుడు ఎవరు? టక్ మన సమాధానం చెప్పకముందు కొద్ది భయపడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ధైర్యంగా చేయగలిగిన వారిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. నేను ఆయన అడుగుతున్నాను ఒకసారి, హల్లెలూయా, నీ దేవుడు ఎవరు? కుటుంబా, నీ దేవుడు ఎవరు? మీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయో లేదా? నువ్వు కోవిలికి వెళ్తున్నావు లేదా? గుడికి వెళ్తున్నావు లేదా? సంక్రాంతి దసరాలు నువ్వు చేస్తున్నావు లేదా? దీపాలు చేస్తున్నావు లేదా? రాఖీ పండుగ చేస్తున్నావు లేదు? నేను అడగట్లా. నేను అవన్నీ మానేసి చాలా కాలమైన సంగతి నాకు తెలిసిన ఆయన అమాయకుడిని కాదు. కానీ నీ దేవుడు ఎవరు? నీ దేవత ఎవరు? హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. నా పాపము నరరూపివైనావు, నా శాపము నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించుచున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్ను
ఈ వాక్యం వింటున్నప్పుడు నిద్రపోయిన వదిలేశాను, కానీ ఎంతమందికి చెప్పాలనిపిస్తుంది? నా గుండెని చీల్చుకొని కన్నీళ్ళతో కృతజ్ఞత నీ సంధిలో ధైర్యంగా చెప్పాలని ఉంది. ప్రభువా, నువ్వే నా దేవుడివే, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. అందుకే నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నీ మీద ఆశ పెట్టుకున్నాను కాబట్టి, నీ మీద కన్నులు పెట్టుకున్నాను కాబట్టి ధైర్యముగా అడుగుతున్నాను. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, అద్భుతము చేయమయ్యా నా జీవితంలో. అప్పుల బాధలో ఉన్నాను, అద్భుతము చేయమయ్యా నా జీవితంలో. అనారోగ్యంతో నలిగిపోతున్నాను, అద్భుతం చేయమయ్యా. కులాన్ని నమ్మలేదు, ధనాన్ని నమ్మలేదు, మనుషులను నమ్మలేదు, రొమ్మ విరుచుకొని ధైర్యంగా నీ సందులో చెప్తున్నాను, నిన్నే నేను నమ్ముకున్నాను. నా దేవుడవు నీవే, నా ప్రభువు నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నేను నమ్ముకున్నదైన నా సహాయకుడు నీవని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఉందర్రా? విగ్రహాలు దిద్దే సరిపోయింది అనుకుంటున్నావా? దేవుడు మూల మారిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయనే మన దేవుడగును గాక. హల్లెలూయా, ఆమేన్. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు, నీవే నాకు దేవుడవు, నీవే నా యజమానుడవు. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీ అందరూ చెప్పుదురుగాక, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా. నీవు నాకు ఉండగా ఎవరు నాకు అక్కర్లేదు, ఏది నాకు అక్కర్లేదు. నాకు చాలిన దేవుడువు నీవు, నాకు సరిపోయిన దేవుడువు నీవు. నిన్ను బట్టి నేను తృప్తిగా ఉన్నాను. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమి కలిగినా, ఏమి కోల్పోవలసి వచ్చినా, నీవు నాకు చాలిన దేవుడువు. నిన్నే నేను నమ్ముకున్నాను. అద్భుతం చేయమని అడుగుతున్నాను, చెయ్యకపోయినా నువ్వే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. టైం అవుతుంది, లాస్ట్లో పాడుకుందాం కావాలంటే పాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనా మన మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ విగ్రహారాధన నుంచి దేవుడు విడిపించును గాక. విగ్రహాలు ఉన్నా లేకపోయినా ఇలా తల మీద చేసుకొని చెప్తారు ఈ మాటని. ఆమెను చెప్తారు సార్, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కానీ మరి ఎన్నడూ కానీ విగ్రహారాధన నుంచి ఆయన విడిపించును గాక. ఆయనే మన దేవుడు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, ఏ రూపమునైనను, ఏ పరిస్థితినైనను, దేనినైనను మనము దేవుడిగా చేసుకుందుకు ముందుగా గాక, దేవుడిగా చేసుకుందుకు గాక. హల్లెలూయా. ఆయనే మన దేవుడు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన రాజు. గట్టిగా దేవుని స్తోత్రం చేస్తారా? ఏ రూపమునైనను చేసుకోకూడదు మనం. హల్లెలూయా. ఏ మనుషులు కూడా, ఏ ధనము కూడా, ఏ కులమైనా, ఏది
మన దేవుడు కాకుండును గాక, మన దేవుడు కాకుండును గాక. సైన్యములకు అధిపతికి యెహోవాయే మన దేవుడవును గాక. ఆయన కుమారుడు యేసుక్రీస్తే మన దేవుడగును గాక. మనకు అనుగ్రహించిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే మన దేవుడగును గాక. ఆయన తప్ప వేరే దేవుడు మనకు లేకుండును గాక. మరొకసారి, ఆయన తప్ప వేరే దేవుడు మనకి లేకుండును గాక. ఆయన తప్ప వేరే దేవుడు మనకి లేకుండును గాక. ఆమేన్. ఎవరినైనాను ఏ రూపంనైనాను దేవుడిగా చేసుకోవద్దు. నో కులం, నో మతం, నో ఎనీ మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి కాదు, హల్లెలూయా. డబ్బు కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కొంతమంది వ్యాపారాన్ని ప్రారంభించక ముందు ఆ పొయ్యికో, ఆ బల్లకో, ఆ డబ్బు పెట్టుకో రాని రాని అన్నట్టుగా ఇలాగంటారు. హల్లెలూయా. అది వాళ్ళకి దేవుడు గనక. హల్లెలూయా. ఒకసారి అనుకోకుండా నేను 100 రూపాయల నోటు తొక్కేస్తే మా సారు, మా లెక్కల మాస్టర్ మోహన్ రావు గారు అని, హల్లెలూయా, స్కూల్ మొత్తానికి భయం అయినంటే, రే మొదలుపుష్టోడా, పాపిస్తోడా. హల్లెలూయా. నచ్చివిరా, నచ్చివి. హల్లెలూయా. దండం పెట్టుకో అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. సార్, డబ్బు నా దేవుడు కాదు, నన్ను పోషించే దేవుడు ఆకాశమందున్నాడు సార్. దానిని నేను సంపాదించలేదు, ఆయన నన్ను సంపాదించాడు. హల్లెలూయా. లేకపోతే అది నన్ను సంపాదించలేదు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని నేను సంపాదించానేమో, నేను తయారు చేసానేమో, కానీ అది నన్ను తయారు చేయలేదు, నన్ను పోషించట్లా. నన్ను తయారు చేసిన వాడు, నన్ను పోషించేవాడు ఆకాశమందున్నాడు. మనలో కూడా కొంతమందికి అలవాటు, ఇప్పుడు డబ్బులు కింద పడిపోకొని పుస్తకాలు తొక్కితే. హల్లెలూయా. తొక్కొద్దులే, తొక్కేనండి, దండం పెట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కదా, కొంతమంది బైబిల్ కింద అడిగిపోయింది దండం పెట్టుకోరేమో, కానీ డబ్బులు కింద అడిగిపోతే మాత్రం అక్క ఏమమ్మాలంటే అవి కింద అడిపోయినప్పుడు దండం పెట్టుకోకపోతే మళ్ళీ మన దగ్గరికి రావట. అవును, దానికి ఫీలింగ్స్ ఉన్నాయి కదా, దానికి పేరం ఉంది, దానికి మనసు ఉంది. రే, నేను కింద అడిపోతున్నావు, నన్ను దండం పెట్టుకోలేదు, నీ జట్పీసిరా, నీతో పచ్చి నీ దగ్గర రాను, నీ జోబులోనికి రాను, పరిగమలోడా నాకు నువ్వు దండం పెట్టుకోలేదని ఫీల్ అవుతుంది కదా సార్. అదే నలిపెత్తే నలిగిపోయేది, సిరిపెత్తే సిరిగిపోయేది. ఒక్క మాట చెప్పండి, 2000 నోట్లు రద్దనగానే దండం పెట్టుకున్న అదే నోట్లని ఎంతమంది నడి రోడ్ల మీద కాలంలో పాడేయలేదు సార్. నిజం చెప్పండి. ఒరే, దండం పెడతావు కదరా, హల్లెలూయా, అవునా కదా సార్? దండం పెట్టావుగా, కళ్ళు కత్తుకున్నావుగా, నచ్చమే నచ్చమే అన్నావు కదరా, ఏమైపోయిందిరా నచ్చమే అని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. తెలిసో తెలియకనో మోదీ చాలా మంచి పని చేశాడు, హెచ్చరత్తం చేయి. హల్లెలూయా. ఆమేన్. మోదీని అడగాలంది ఎప్పుడన్నా, మోదీ గారిని, డబ్బు దేవుడు కదా సార్, అలా ఎలాగా రద్దు చేశారు సార్ అంటే మీరు దేవుణ్ణే రద్దు చేసేంత గొప్పలు అయిపోయారు సార్. మీరు మామూలు ప్రధానమంత్రి కాదండి. అలా సొంత కొంతమంది బీజేపీ వాళ్ళు ఎవరు ఉన్నట్టు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆయన తప్ప ఆకాశం అందే కానీ, ఆకాశము కిందే కానీ, భూమి అందే కానీ, జలములు అందే కానీ, భూమి కింద భాగంలో కానీ ఆయన తప్ప వేరే దేవుడు మనకి లేడు, రాడు, ఉండడు. లేడు, రాడు, ఉండడు అన్నవారు దేవునికి మనసారా స్తోత్రం చెప్పండి. లేడు, రాడు, ఉండడు. పేక తీసేసిన, గుండె బయటికి లాగేసిన ఆయన తప్ప వేరే దేవుడు మనకి లేడు, రాడు, ఉండడు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఇది అభిప్రాయమో నమ్మకమో కాదురా అమాయకుడా, సత్యం ఇది. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంరా ఇది.
ఆమేన్, ఆమేన్. కుల విగ్రహాన్ని తీసేద్దాం, ధన విగ్రహాన్ని తీసేద్దాం. మనుషులే విగ్రహాలు అయిపోయారు కొంతమందికి. మా అమ్మ దేవుడి కంటే ముందు అమ్మను ప్రేమించద్దు అన్నట్లా, నాన్నను ప్రేమించొద్దు అన్నట్లా, దేవుడి కంటే వారిని ఎక్కువగా. దేవుడు వాక్యం చెప్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవు, దేవుని సందికి వెళ్ళవు. కానీ అది అమ్మ చెప్పింది అనుకో, పోనీలేరా చూసేసి ఉన్నట్టు వదిలేయాలి కానీ పట్టించుకోకరా అంటే అమ్మ చెప్తే వెళ్తావు. ఓహో, అంటే దేవుని వాక్యం కంటే కూడా అమ్మ మాట ఎక్కువైందా? ప్రపంచంలో ఎవరి మాట కంటే కూడా అమ్మ మాట ఎక్కువ అవడంలో తప్పు లేదు, కానీ దేవుని మాట కంటే అమ్మ మాట ఎక్కువ అవడానికి వీలు లేదు. ఇంకోలా చెప్పాలంటే అమ్మ నీకు విగ్రహం అవ్వకూడదు, నీ భర్త నీకు విగ్రహం అవ్వకూడదు, నీ భార్య నీకు విగ్రహం అవ్వకూడదు, నా పిల్లలు నాకు విగ్రహం అవ్వకూడదు. హల్లెలూయా. వాళ్ళని చూసి మురిసిపోయిన ఎన్నోసార్లు మురిసిపోయిన మరుక్షణం ఆయన సందులో కన్నీళ్ళు కార్చాను. నీవిస్తేనే ఏదైనా నేను అనుభవిస్తున్నా. నా బిడ్డను ఎత్తుకొని వాడు నా వైపు చూసి నవ్వుతుంటే నేను మురిసిపోతున్నానంటే, నువ్వు ఇవ్వందే ఇది నా దగ్గర లేదు ప్రభువా. హల్లెలూయా. ఒక్కడికి బదులుగా ఇద్దరిని నీవిచ్చి, హల్లెలూయా హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు ఆడుకుంటుంటే, వారు కేకలేస్తుంటే, ఈ హృదయం లేవగానే ఏదో ఒక మాట, ఒక సౌండ్ చేస్తే ఇద్దరు ఎంత నవ్వారంటే అంత నవ్వారు, చాలా ఎక్కువ నవ్వారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చాలా ఎక్కువ నవ్వారు, మురిసిపోయాను. కానీ వెంటనే కళ్ళు చెమ్మగిల్లే, ఈ ఆనందం నీవిచ్చావు. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించిన స్వాస్యం. ఆయన ఇవ్వకపోతే నేను ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయినా, ఎన్ని మెడిసిన్లు వాడినా, ఆయన ఇవ్వకపోతే. ఇందాక నేను పాట చూస్తున్నాను, మీరు కొంతమంది అక్కడి నుంచి అంటున్నారు, నాన్న అని ఏడుస్తున్నాడు అని. మీ మాటలకు వినబడుతున్నాయి, లోపల మురిసిపోతున్నాను. ఆ పిలుపుకి, ఆ ప్రేమకి మూలం నేను నమ్ముకునదగిన నా దేవుడు. అందుకే నా కొడుకు, ముందున్న కొడుకు, వాడు ఉన్నప్పుడు దేవుని స్తుతించాను, వాడు చనిపోయినప్పుడు కూడా దేవుని స్తుతించాను. ఎందుకంటే అందరికంటే, అన్నిటికంటే నా దేవుడు నాకు ముఖ్యుడు కనుక. ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే నాకు చాలా టైం పెట్టేశాను నేను. హల్లెలూయా హల్లెలూయా. మూడో రీజన్ చెప్తున్నాను, టు రిమూవ్ సంబడి those who become hindrance the will of God in your life. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఆటంకకరముగున్న వ్యక్తులను దేవుడే తీసేస్తాడు, లేదా కొన్నిసార్లు నువ్వే తీయాల్సి వస్తుంది. ఆమె త్వరగా చెప్పి 10 నిమిషాలు ఉంది మనకి. దేవుడు తీసేసినా పర్లేదు, తీయలేకపోతే. హల్లెలూయా. లోతుని ఎవరు తీసేశారు? ఆమె ఈ 2 ఆన్సర్లు చెప్పొచ్చు ఇక్కడ మీరు. 1 దేవుడు తీసేశాడు, 2 అబ్రహాం తీసేశాడు. అదే పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆమె లోతు మంద కాపర్లకి, అబ్రహాము మంద కాపర్లకి గొడవ వచ్చింది. హల్లెలూయా ఆమెన్. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. అర్థమైందో లేదు, అందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము లోతుతో అంటున్నాడు, లోతు హల్లెలూయా, పిలువబడింది ఎవరు? అబ్రహాం. పెద్దోడెవరు? అబ్రహాం. ఆశీర్వదించబడింది ఎవరు? కొంచెం మాట్లాడండి అక్క. అబ్రహాం. హల్లెలూయా ఆమేన్. కానీ అబ్రహాం ఏమన్నాడంటే, లోతు నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమరం వైపు వెళ్తా, నువ్వు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తా. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. లోతు ఏమనాలి? పిలువబడిన వాడు నీవు, వయసులో పెద్దవాడివి నీవు, కృప కలిగిన వాడు నీవు, దర్శనం కలిగిన వాడువు నీవు, దేవుని స్వరం విన్నవాడువు నీవు, నీ వెనకాల శరణార్థునిగా వచ్చింది నేను. నా ముచ్చటేముందయ్యా, నువ్వు ఇటు పొమ్మంటాడు, పోతానని చెప్పాలి కదా. దొరికిందే ఛాన్స్ అని దేవుని తోటలో కనబడిందని సొదొమ గొమొర్రా పోయాడు. మరి అబ్రహాంకి ఏం మిగిలాయి అంటే గచ్చపొదలను, ముళ్ళ తుప్పలను, రాళ్ళ తుప్పలు మిగిలాయి. కానీ గమనించారా, సొదొమ గొమొర్రాలేమో
అగ్నితో కాల్చబడ్డాయి. ఈ కచ్చపదులు ముళ్ళ తొప్పులే కానాను దేశముగా, దేవుని కొరకు నాజీరు చేయబడిన ప్రాంతముగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. దేనమ్మని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, లోతు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై. ఆమె అమ్మా, కొంతమంది బంధువులు, ఎక్కువ టైం చెప్పే టైం లేదు నాకు, బంధువులు, స్నేహితులు, కొంతమంది నిన్ను ప్రేమించిన వారు, కొంతమంది నీవు ప్రేమించిన వారు అర్థాంతరంగా నిన్ను విడిచో, ఈ లోకాన్ని విడిచో, హల్లెలూయా, వెళ్ళిపోతారు. ఒంటరిదాన్ని అవుతావు, ఒంటరివాడు అవుతావు. ఆ ఒంటరితనం ఎందుకు అంటే, మూడో కారణం ఏం చెప్తున్నాను అంటే, హల్లెలూయా, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడడం కొరకు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు అయిపోయారు. అయ్యా ముగిస్తున్నాను. వాళ్ళు మీకు అడ్డైపోయారు. బంధువులు, దేవునితో గడపాలనుకున్న సమయాన్ని వాళ్ళతో గడుపుతున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి ఇస్తున్నావు. హల్లెలూయా. వాళ్ళు నీ ఇంటికి వచ్చినా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గంటలు గంటలు, రోజులు రోజులు, పూటలు ఎగిరిపోతున్నాయి. సడన్గా వారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగిందని కుమిలిపోతూ బాధపడ్డం కాదు కానీ, హల్లెలూయా, నీకు జరిగిన మేలేంటో తెలుసా? ఆయన చిత్తం, ఆయన సంకల్పం నీలో నెరవేర్చబడటానికి. హల్లెలూయా. హాగర్ని పంపించేమని శారా గోల పెట్టినప్పుడు దేవుడేమన్నాడు తెలుసా? హల్లెలూయా, అబ్రహమా, ఈ మారు నీవు శారా మాట విను అన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. శారా వల్ల నీకు కలిగిన సంతానమే నీ సంతానం అనబడి, ఆ సంతానము ద్వారా భూమి మీద సమస్త వంశావళి నేను దీవిస్తాను తప్ప, హాగర్ వలన సంతానం అనబడినటువంటి సంతానము నీకు సంతానం అనబడదు. కానీ నిన్ను బట్టి నేను ఇష్మాయేల్ని దీవిస్తాను. కాబట్టి ఈ మారు శారా మాట వినమన్నాడు. ఆమేన్, ఆమేన్. రైట్, నేను చేసుకోక చాలామంది రెడీ అయిపోయారు. థ్యాంక్ యూ. దేవుని చిత్తం నీలో నెరవేర్చబడకుండా, నాలో నెరవేర్చబడకుండా అడ్డుగా ఉన్న బంధాలు, బంధత్వాలు, మనుషులు తొలగిపోదురుగాక, వెళ్ళిపోదురుగాక, విడిచిపోదురుగాక. చెయ్యాలా ఉంచగానే ఈ మాటని ఏకీపిస్తారా? అది నీకు బాధ అయినా, అది నీకు కష్టమైనా, అది నీకు వేదన అయినా, అది నీకు కన్నీరైనా, అది నీవు భరించలేని ఒంటరితనమైనా, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా నువ్వు గడపవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దేవుని చిత్తము, దేవుని సంకల్పానికి అడ్డుగా మిగిలిపోయిన వారు, ఉండిపోయిన వారు, ఆ విగ్రహాలు, ఆ సంబంధమైన వారు, లేదా ఆ మనుషులు, ఆ బంధాలు, ఆ బంధుత్వాలు, నీ పెద్దమ్మో, నీ చిన్నమ్మో, నీ అత్తో, నీ కోళ్ళో, నీ తోటికోళ్ళో, నీ మేనకోళ్ళో, మీ అక్కో, మీ చెల్లో, ఎవరు నాకు తెలీదు, వాళ్ళందరూ దూరం అగుదురుగాక, వారందరూ దూరం అగుదురుగాక, దూరం అగుదురుగాక, దూరం అగుదురుగాక. ఇక కొంతమంది ఆమెను చెప్పట్లేదు, అందుకని వెయిట్ చేయాలి. దూరం అగుదురుగాక. అందరు చెప్పారని చెప్పొద్దు, పెరిగితే మనసారి చెప్పండి, దూరం అగుదురుగాక. హల్లెలూయా, ఆమేన్. ఆయన సంకల్పం కంటే, ఆయన ప్రణాళిక కంటే ఎవరు గొప్పవారు కాదు. అన్న వదిలేశాడా, చెల్లి వదిలేసిందా, అన్న వదిలేశాడా, తమ్ముడు వదిలేశాడా, అయిన వారు వదిలేశారా? ఆమేన్. ఏమో నీకు తెలియదు కానీ వారు దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నీలో నెరవేర్చబడకుండా వారు అడ్డబండ అయ్యారేమో. నీకు తెలియకుండానే వారు నీలో విగ్రహం అయ్యారేమో. కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నిన్ను కరుణిస్తున్న దేవుడు, నీ ఎడల కృప చూపాలని కోరుకుంటున్న దేవుడు, హల్లెలూయా, కృప చూపుటకు ఆలస్యము చేస్తున్న దేవుడు, దినమెల్లా తన చేతులు చాచిన దేవుడు, దేవుడే 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 తన ఇష్ట ప్రకారము వారిని నీ జీవితంలోంచి తీసేస్తూ ఉంటే మళ్ళీ రావాలని, మళ్ళీ కావాలని కోరుకోవద్దు, కానీ దేవుని చిత్తానికి అప్పగించుకో. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఫలించని చెట్టు కాదు, ఫలించే చెట్టు మరి ఎక్కువగా, నా వైపు చూడండి, పట్టించుకోవద్దు, ఫలించే చెట్టు మరి ఎక్కువగా ఫలించినట్లు పనికి మాలిన తీగలను ఆయన కత్తిరించి తీసేస్తాడు. తీసేయనుగాక, తీసేయనుగాక.
పనికి మాలిన తీగలను, పనికి మాలిన స్నేహాలను, పనికి మాలిన బంధాలని, పనికి మాలిన బంధుత్వాలని ఆయనే తీసేస్తే సూపర్ సూపర్ అండి, సూపర్ అండి. అది ఆశీర్వాదం అండి, అది దీవెనండి, అది ఆరోగ్యం అండి, అది సర్వసంపద అండి. ఆమేన్, హల్లెలూయా. అది శ్రేష్టమైనది అండి. ఆమేన్. వృద్ధియు క్షేమమును నీకు మితి లేకుండా కలుగుటకును, ఆయన చిత్తము నీలో నెరవేర్చబడుటకును. అంతవరకు ఆగిపోయిన ద్వారాలు అనగా మూయబడిన ద్వారాలు తెరవబడుటకును దేవుడే తన ఇష్ట ప్రకారం కొందరిని తీసేశాడు, కొందరిని తీసేస్తాడు. తీసేయని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిట్ట చివరిది, నీవే అనేకులకి ఆశీర్వాదకరమగినట్లు, దీవెనకరమగినట్లు, బహుతరములకు శోభాతిశయమగినట్లు, అనేకులకి నువ్వు సంతోష కారణమగినట్లు. ఆమేన్. అబ్రహాము జీవితంలో జరిగింది అదే, మోషే జీవితంలో జరిగింది అదే, పద్మాసు దీవెనలో పడివేయబడిన యోహాను జీవితంలో జరిగింది అదే. దేవుని నామం మహింపరచబడింది, దేవుని ప్రత్యక్షత వారికి కలిగింది. ఆమేన్. మోరియా పర్వతం మీద అబ్రహామునకు దేవుని ప్రత్యక్షత కలిగింది, సీనాయి పర్వతం మీద మోషేకు ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్షత కలిగింది, పద్మాసు దీపములో యోహానుకు ప్రత్యక్షతల గ్రంథం అని పిలువబడే ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత కలిగింది. అనగా దేవుని ప్రత్యక్షత నీకు కలుగుటనకు, ఆ కలిగిన ప్రత్యక్షత బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోషంగా, టు మేక్ యు ఎ వెసల్ ఆఫ్ బ్లెస్సింగ్, to make you a vessel of blessing and to make you a vessel of anointing. Come on church, to make you a vessel of blessing and make you vessel of blessing. అనగా దీవెనకరమైన పాత్రగా, అభిషేకపు పాత్రగా, ఆనందపు పాత్రగా నిన్ను చేయుటకు ఆయనే నిన్ను ఒంటరివాడిగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. To become a vessel of blessing, to become a vessel of anointing, hallelujah, to become a vessel of joy. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించుటకు, హల్లెలూయా. ఆశీర్వాదపు పాత్రగా నిన్ను చేయుటకు, అభిషేకపు పాత్రగా నిన్ను చేయుటకు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేసి ఇచ్చిన నూనె కుండ నిండిపోయింది సార్. అది నిండిపోయిందని దగ్గర ఆగిపోవద్దు. నిండిన ఆకుండా అనేకమైన ఖాళీ పాత్రలను నింపేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీనికన్నా పెద్ద పాత్రలు నింపేసింది. హల్లెలూయా. దీనికన్నా విలువైన పాత్రలు నింపేసింది, దీనికైనా ఘనహీనమైన పాత్రలు నింపేసింది. అర్థమైంది లేదా? దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. నూనె కొండను తీసిపారేకు, ఆ నూనెలోనే ఉంది అంతనా. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో అభిషేకపు పాత్రగా, ఆనంద పాత్రగా, ఆశీర్వాదపు పాత్రగా, రక్షణ పాత్రగా, మహిమ పాత్రగా నీ ఉండటానికే కొందరిని దేవుని జీవితంలో దూరం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, కొందరు దూరం అవుతారు, కొందరిని దేవుడు దూరం చేస్తాడు, కొందరిని నువ్వే దూరం చేయాలి, పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు తన శిష్యులను బలవంతం చేశాడంటే అద్దరికి వెళ్ళమని. ఎందుకో తెలుసా? వాడు వెళ్ళిపోతే నేను కొండెక్కిపోదు అని. కొండెక్కిపోయి తెల్లవారు వరకు ఒంటరిగా దేవునితో గడిపాడు. ఎంత శక్తి వచ్చిందంటే ఆ తుఫాను మధ్యలో సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. దేని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒరే, ఆయన సశరీరుడు కదా, మన వంటి స్వభావం కలిగిన వాడు కదా, మన వల్ల అన్ని విషయాలు శోధింపబడిన వాడు కదా సార్. సముద్రం మీద నడవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒంటరిగా గడిపోతున్నాడు కాబట్టి. హల్లెలూయా. ప్రభావం నాలోంచి బయటకు వెళ్ళింది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రభావం? తండ్రితో ఒంటరిగా గడుపుని బట్టి. హల్లెలూయా. చివరికి ఒక ప్రశ్న అడిగి ముగించేనా? ఎంత ఉపదేశం నువ్వు విన్న తర్వాత, ఎంత వర్తమానం నువ్వు విన్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నువ్వేం చేయాలి?
నేను అంతే, ఇంకేం లేదు, ఎక్కువే లేదు. నేను రాసుకున్న మాటలు చెప్పేసి చదివేసి ముగించేనా? నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారిని బట్టి కుమిలిపోతూ దినాలు వృధా చేయాలి. ఎస్ ఆర్ నో? నో. వెరీ గుడ్. ఎస్ ఆర్ నో? నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారిని గురించి తలుచుకుంటూ కుమిలిపోతే దినాలు గడపాలి. ఎస్ ఆర్ నో? ఇది ఓకేనా? మంచిదా? అది చేయాలి, మనం అలా చేయాలా? చేయకూడదు, అది చేయకూడదు. నో అని చెప్తారా? ఎస్ ఆర్ నో? ఎస్. హల్లెలూయా. అన్నిసార్లు ఎస్ అన్నా, నేను 100 సార్లు ఎస్ అన్నా, మీరు మాత్రం చెప్పాల్సింది నో అనే. కుమిలిపోతూ గడిపితే అన్ని విధాలుగా నష్టపోతావు. రెండో మాట రాసుకున్నాను, నిన్ను విడిచిపోయిన వారి మీద ద్వేషాన్ని పెంచుకొని వారి కోసం నిన్ను అడిగిన వారికి అడగని వారికి సువార్త చెప్పినట్టు, లేదా అంతకన్నా భారముగానో బాధ్యతగానో నిన్ను అడిగిన వారికి, నిన్ను అడగని వారికి, నిన్ను మోసం చేసిన వెళ్ళిపోయిన వారి గురించి చెప్పాలి. వినబట్లేదు నాకు? కొంచెం గట్టినో, గట్టిగా 1 2 3 హల్లెలూయా. గుండె మీద చేసుకొని చెప్పు నో అంతే. హల్లెలూయా. దేనికినో? నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారిని గురించి, వారి గురించి, వీరి గురించి, వాళ్ళందరి గురించి, వారి మీద పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, బాధ పెట్టుకొని, అడిగిన వారికి అడగని వారికి అందరికీ నీ వారి గురించి చెప్పాలి. నో. మూడోది, హల్లెలూయా, హల్లెలూయా. వారు నన్ను మోసం చేసి వాడుకొని వెళ్ళిపోయారు ప్రభువా, నమ్మదగిన దేవుడివి, నువ్వే వాళ్ళని చూసుకోవాలి. అస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కన్నీళ్లు విడవాలి. వండర్ఫుల్. ఎవరైతే నో చెప్పారో వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ. కొంతమంది ఏమనుకుంటారంటే, మరి ఏం చేద్దాం పాస్టర్ గారు, బాధ వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలా చేయాలి, ఇలా చేశారు ప్రభు అని ఏడమా చెప్పమా? మీకు తెలియలేదు. అది పాస్టర్ గారైనా కాసేపు ఓర్చుకుంటారేమో, కానీ పాస్టర్ గారైనా కాసేపు పోన్లే అమ్మా అని వింటారేమో అని, కానీ హల్లెలూయా. దేవుడు అస్సలు అటు విషయాలైనా పట్టించుకోడు. ఆయన తట్టుకోలేడు. ఆయన నిన్నే ఒకటే ఒక ప్రశ్న అడుగుతాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమించాల్సింది ఎవరురా? నిన్నెప్పుడు? మళ్ళీ వాళ్ళని ఎందుకు ప్రేమించావు? నువ్వు నమ్మాల్సింది ఎవరురా? నిన్నెప్పుడు? మరి వాళ్ళని ఎందుకు నమ్మావు? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మూడో ప్రశ్న నీకు వస్తుంది. ఇప్పుడు చెప్పురా, తప్పెవరిది? సూపర్ అండి మీరు. తప్పెవరిది? హల్లెలూయా. ఒంటరితనాన్ని అనుమతించిన దేవుంది కాదు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనుషులు కాదు. నిజమైన సంగతి ఏమిటంటే తప్పు నీది. మళ్ళీ తప్పు నీది పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినావు, నన్ను వెళ్ళిపోయి నువ్వు చూస్తున్నావు, నీకు కనబడుతుందని చూసావు. హల్లెలూయా. ఒరే అది గొయ్యిరా, అక్కడ బురద ఉందిరా, బైక్ జారిపోద్దురా అంటే నాకేమవుతుంది, మంచి డ్రైవర్ అని స్పీడ్కి వెళ్ళి కటింగ్ ఇచ్చావు. ఏమైంది? శ్రద్ధం చేయం, కాలు చేతులు అయిపోయి హాస్పిటల్లో ఉన్నావు. హల్లెలూయా. తప్పెవరిది? బురదది కాదు. తప్పెవరిది? బైక్ది కాదు. తప్పెవరిది? నీకు చెప్పినోడిది కాదు. తప్పెవరిదంటే నీది తెలిసి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కొంతమంది బోరు కొడుతున్నట్టుంది పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అది హోరు వానని తెలుసు, వరద పొంగని తెలుసు, జోరు వానలో వరద పొంగులో మునక తప్పదని తెలుసు. అయినా అది ఏటర్. ఈ కన్నీరికి కారణం ఏంటంటే అయినా. హల్లెలూయా. కొంతమంది అంత బేగా కనెక్ట్ అయ్యారండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఎవరో రాశాడులేండి, హృదయం అద్దం అని పగిలితే అతకదని తెలిసిన. ఎందుకురా బాబు, ఏం ఉపయోగం లేదని తెలిసిన రాళ్ళ మీద విత్తనాలు వేయడం ఎందుకు? రాళ్ళ మీద విత్తనాలు వేయడం ఎందుకు? హల్లెలూయా. బండరాళ్ళ మీద విత్తనాలు వేస్తే మొలిసిద్దా అక్క? వ్యర్థమైన దానికోసం మన రోకలు ఎందుకు మనం ఖర్చు పెట్టాలి? హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్ 2 నిమిషాలు టైం పెట్టుకొని మరి చెప్తున్నాను. సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి అని నమ్మి, నేను రాసుకున్న మాట చదువుతాను వినండి. సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి అని నమ్మి దేవుడు మంచి పాఠాన్ని నేర్పించాడు నాకు అని గ్రహించి, దేవునిని తప్ప మరి ఎవరిని నమ్మకూడదని, ప్రేమింపకూడదని, అనుసరింపకూడదని ఎరిగి
కృతజ్ఞతతోనూ ఆనందముతోనూ విశ్వాసముతోనూ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగమని జ్ఞాపకము చేసుకొని మరి ఎన్నడూ పైన పేర్కొన్న విధముగా చేయనని ఆయన సన్నిధిలో నిర్ణయించుకొని మనసారా ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ఒంటరి వాళ్ళం అయిపోయినప్పుడు కృతజ్ఞతతో దేవుని మనం ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా, నాకై నీవు చేసిన కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత పాడదామా? హల్లెలూయా, ఆమేన్. వంటతనాలు ఏం చేద్దాం? కృతజ్ఞతతో దేవునిని ఆరాధిద్దాం. కృతజ్ఞత ఎందుకు? నిన్ను ఒంటరివానిగా ఒంటరిదానిగా చేయడం వలన నీలో కొన్ని తీసివేయబడ్డాయి, నీకు కొన్ని పాఠాలు నేర్పించబడ్డాయి. దేవుని ప్రత్యక్షత నీకు కలిగింది. అబ్రహామునకు కలిగిన కృప, దావీదునకు కలిగిన కృప, మోషేకు కలిగిన కృప నీకు దొరికింది. కాబట్టి కృతజ్ఞతగా దేవునిని సేవించి ఆరాధించు. కృంగిపోయింది ఆపే, నలిగిపోయింది ఆపే, వేదన పడింది ఆపే, కలవరపడింది ఆపే, కన్నీళ్లు కార్చింది ఆపే, మనసులో దుఃఖపడింది ఆపే, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంది ఆపే. ఒంటరితనాన్ని బట్టి కుమిలిపోవడం కాదు, ఒంటరితనాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.